మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి నివాసుల ఇళ్లను కూల్చివేత అనేటువంటి ఒక ఆందోళనతోటి మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం లంగరోజులోని ఆశం నగర్ దగ్గర ఉన్నాం. ఇక్కడ కూడా 50 మీటర్ల వరకు కూడా ఇల్లు పోతుందంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారితో మాట్లాడదాం. అంటే మీ ఇల్లు ఎక్కడ, మీ ఇల్లు ఎక్కడ, మీకు పోతుందా బఫర్ జోన్ లో? చెప్తున్నారా? ఎంతకాలం నుంచి ఉంటున్నారు ఇక్కడ? మేము 15 years అవుతుంది ప్లేస్ కొనేసి, కానీ మేము కట్టలేకపోయినాం. ఈ 2 years అవుతుంది మేము కట్టుకొని. మీకు మొత్తం రిజిస్ట్రేషన్ కానీ లీగల్ గా అన్ని పేపర్స్ అన్ని ఉన్నాయండి, అన్ని ఉన్నాయి. సో ఇప్పుడు ఒకవేళ ప్రభుత్వం కనుక 50 మీటర్ల వరకు తీసేస్తామని అడిగితే మీరు ఇస్తారా? మేము ఇవ్వద్దు అనుకుంటున్నామండి. మాకు వద్దు 2 double room బెడ్స్ ఆ ఇల్లు మాకు అస్సలు వద్దు. మాకు కావాలంటే మా ప్లేస్ ఉంది కదా, మేము 13 years నుండి మా డాడీ ఆర్మీలో చేస్తుండే, రిటైర్మెంట్ అయిపోతే మమ్మీ కొని పెట్టింది. మేము 5 members, 3 members అక్క చెల్లెలం. మేము పెళ్లి అయినాక దాని తర్వాత మా తమ్ముడు పెళ్లి అయింది, ఆయనకు ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది. సర్జరీ అయినాక కట్టుకోలేకపోయినాం. ఇప్పుడు 13 years అయింది మేము ప్లేస్ కొనేసి, కట్టలేకపోతే ఇప్పుడు 2 years అవుతుంది ఇప్పుడే కట్టుకున్నాం. మా తమ్ముడు 10 lakhs లోన్ పెట్టేసి ఆ డబ్బులతో ఇంకా ఇట్లానే అరేంజ్మెంట్ చేసుకుని ఎట్లానే డబ్బులతో మేము 23 lakhs పెట్టి ఇప్పుడు ఇల్లు కట్టినాం. మేము ఇప్పుడు పోతుందంటే మేము ఎట్లా చేయాలండి చెప్పండి? మేము చాలా కష్టంగా కట్టుకున్నాం తెలుసా. ఎంతకాలం నుంచి ఉంటున్నారు ఇక్కడ? మేము 30 years అయింది ఇక్కడికి వచ్చి. 30 years అయింది కానీ మాకు 30 years నుంచి రిజిస్ట్రేషన్, అంతకు ముందు నుంచే రిజిస్ట్రేషన్ ఉంది. 80 నుంచి రిజిస్ట్రేషన్ ఉంది. లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి మా దగ్గర, అన్ని ఉన్నాయి. అది నదిది అంటే ఎట్లా సార్? మాకు ఎంత దూరం ఉన్నది? మీకు నది ఒడ్డుకి ఎంత దూరం? నది ఒడ్డుకు 100 kilometers ఉంటుంది సార్. అంటే అది ఏమైంది, 100 meters ఉంటుంది. అది ఏమైందంటే మా ఇంటికి ఇప్పుడు ఇక్కడ పక్కకే ఉన్నది ఇల్లు. అయితే క్రాస్ ఇట్లా లైన్ వచ్చింది సార్. అది ఎట్లా తీసిండు మ్యాప్ ఏంది తెలియదు. స్టేట్ రాకుండా మా ఇంటి వరకు స్టేట్ వచ్చి మా ఇంటి తర్వాత క్రాస్ వచ్చింది సార్. అది ఏంది ఎట్లా? అది ఆ లైన్ వచ్చింది లోపల, బ్లూ కలర్ లైన్ లోపల పోతామంటారు. మాది 20% ఉంటుంది అంతే, 30% పోతుంది. మరి అక్కడ మరి లోపడుకున్న వాళ్ళే వెళ్తలేవు, కానీ మాది వెళ్తుంది. ఇదేంటి సార్ మ్యాప్? ఇదేంది ఇట్లా చేసిండ్రు? డ్రోన్ ద్వారా తీసిండ్రు అని అంటున్నారు, కానీ మాకు మాత్రం టెన్షన్ పెట్టిండ్రు. ఆ మ్యాప్ చూసినప్పటి నుంచి అసలు ఎవరు బాగుంటలేదు సార్. మొత్తము మా గల్లీ మొత్తం అందరు ఆరోగ్యాలు బాగాలేక, ఇది లేక, తిండి లేక, ఏం లేక. ఏమంటున్నారు మీ కాలనీ వాసులందరూ కూడా? కాలనీ వాసులు అందరు ఏమీ లేదు సార్, మాకు డెవలప్మెంట్ వద్దు, నువ్వు చేసుకుంటే మూసీలు ఏమన్నా చేసుకో, ఇక్కడ ఏమి చేసుకోవద్దు, మాకు కావాలి. మాకు డెవలప్మెంట్ మాకు వద్దు సార్. ఇది డెవలప్మెంట్ ఏరియానే, మీరేం డెవలప్మెంట్ చేస్తారు? డెవలప్మెంట్ లేని దగ్గర చేయండి. డెవలప్మెంట్ ఉంది ఇది మొత్తము. ఇదేం డెవలప్మెంట్ చేస్తారు? డెవలప్మెంట్ చేయాలి, డెవలప్మెంట్ చేయండి. మీరు ఖాళీ ఉన్న దగ్గర అక్కడ పోయి చేయండి. ఇక్కడ అంతా డెవలప్మెంట్ ఉన్నది, అంత గరీబ్ వాళ్ళు ఉంటారు, అంత రోజు కూలీ చేసుకుంటే వాళ్ళు ఉంటారు. రోజు ఎక్కడ పోతారు సార్ ఇచ్చిపెట్టి? 50 ఏళ్ళ నుంచి ఉన్నోళ్ళు కిరాయిలకు అన్ని ఇల్లు కట్టుకున్నారు. వాళ్ళకి ఇస్తాం ఒక డబుల్ బెడ్రూమ్, వాళ్ళు కిరాయిల మీద ఇప్పుడు 30 years నుంచి కష్టపడి అంత ఇల్లు కట్టిరు. ఆ రెంట్లు వస్తాయి బతుకుదాం అనుకున్నారు. ఇప్పుడు ఏంటో సార్ వాళ్ళకి ఇప్పుడు ఏం చేయాలి? ఏది అయిపోయింది, 50 years అయిపోయినారు. వాళ్ళు ఏం చేసుకొని బతకాలి? ఇల్లు పోయినాక కిరాయిల మీద బతుకుదామని సంపాదించిందంతా దానికి పెట్టిండు సార్. ఇప్పుడు ఎట్లా చెప్పండి? మీరు డబుల్ బెడ్రూమ్ ఇస్తే వాళ్ళకు బతుకుదారు ఎట్లా? మీరు చెప్పండి, మీది ఎక్కడ? నాది ఈడనే సార్. ఎంత దూరం ఉంది? 50 meters ఉంటుందా? 50 meters ఉన్నాం సార్. మీది కూడా పోతుందంట? పోతుందంట. ఎట్లా పోతుంది సార్? ఎట్లా పోతుంది? ఎక్కడ పోవాలి? ఎక్కడ? డబల్ బెడ్రూమ్ కోమంటుంది సార్. డబల్ బెడ్రూమ్ కి ఎట్లా పోతాం సార్? కేసీఆర్ కట్టించింది దాంట్లో, ఎవరు గరీబ్ వాళ్ళకి ఇచ్చిండు. మేము కొని కట్టుకున్న వాళ్ళం. ఇప్పుడు ఎక్కడ పోవాలి సార్ చెప్పండి? ఎక్కడ ఉన్నారు మీరు? ఎంతకాలం నుంచి? నేను 36 సంవత్సరాలు. 92 లాగా ఉన్నది మా మమ్మీ, 92 లాగా ఉన్నది. మా ఆమెకి ఎవ్వరు లేరు. ఆమె ఉన్న ఒక కొడుకు సార్ హార్ట్ వచ్చి కరోనాలో పోయింది. ఇప్పుడు నేను ఒక్కదాన్ని సార్, నేను ఒక్కదాన్ని ఉన్నా. మా మమ్మీని చూసాను, నాకు పిల్లలు ఉన్నారు, నా పిల్లలు కూడా చదువుకోనికి నేను చదువులు పోయి అదైపోతున్నాయి. పోమంటే ఎక్కడ పోవాలి? మీరు అచానక్ వచ్చి గులగొట్టేస్తారా? మనుషులు కూడా గులగొట్టేస్తారా? నువ్వు మాట్లాడుతుంటే మీరు వచ్చి మాట్లాడు. నీ మనుషులు ఉంటే మాట్లాడిపిస్తారు, వచ్చి పిలిపియండి, మాట్లాడండి. పానాలకు వచ్చిందాక, పానం వచ్చిందాక మాకేం నువ్వు న్యాయం ఏం చేసినావు? నిన్ను ఎవడు గెలిపించిండు? ఏమిటి ఒప్పుకున్నావు? ఏమేమి ఒప్పుకున్నావు? అవి చేసుకో ఫస్ట్, అవి చెయ్యండి. అవి చేయకుండా ఇల్లు కూలగొడతా, నిన్ను ఎవరిని ఇల్లు కూలగొట్ట? నీకే నిన్ను గెలిపించినమ్మా కూలగొట్టినా కూడా వాళ్ళకి మాట్లాడినాక డబుల్ బెడ్రూమ్ అలాకేట్ చేసి ఇస్తామంటున్నారు. వద్దు సార్, ఎక్కడ ఇస్తారు సార్? కిందకున్న వాళ్ళకి వాళ్ళే పోతున్నాయి, వాళ్ళకే లేదు. మా వరకు వచ్చేసరికి మా బొబ్బడు మేము ఎట్లా ఉండాలి? అంటే మేము ఒప్పుకుంటాము, మాకు వాటర్ వస్తుందంటే మేము ఇప్పుడు వరకు మాకు ఒక్క డ్రాప్ కూడా వాటర్ రాలేదు మాకు అక్కడ తెలుసా. 40 years నుంచి ఉన్నాము. మా మామ, మా హస్బెండ్ వాళ్ళు ఇప్పుడు మాచారానికి
పిల్లలు ఎక్కడ బతకాలి, మేము ఎక్కడ వెళ్ళాలి సార్? నేను కనీసం 3 సంవత్సరాల పాపను సార్, నేను 3 సంవత్సరాల పాపను ఉన్నప్పుడు మా మమ్మీ ఇల్లు కట్టింది. ఏనాడు నీళ్ళు వస్తున్నాయి అన్నాడు కదా, ఏ రోజు నీళ్ళు రాలేవు సార్. వచ్చినప్పుడు కూడా అక్కడ వరకే, వెనక వరకే వచ్చినాయి. గండి పేడి మాసారి తెరిచినాం అని అంటున్నాడు కదా. చంపమనండి. తాగనికనే వాటర్ సరిగా రావు, పై వరకు ఏడొస్తాయి సార్. మోటార్ పెట్టిన వరకు రావు, మాకు పైకి వరకు అసలు వాటరే రాదు. ఇప్పుడు వరకు తాగనికనే వాటర్ రావంటే మోటార్ పెట్టిన వరకు ఈ మూసీ నీళ్ళు ఎక్కడ వరకు వస్తాయి, ఎక్కడి నుంచి వస్తాయి? మూసీ రివర్ నుంచి నీళ్లు ఎక్కువ వస్తున్నాయని కాదు, దీన్ని ఏంటంటే డెవలప్ చేసి స్ట్రీట్ లాగా కడదాం అనేది దాని ప్లాన్ అని చెప్తున్నారు. 2005 లో చంద్రబాబు నాయుడు ఏదైతే రూట్ మ్యాప్ పెట్టిండో అదే రూట్ మ్యాప్ ఇప్పుడు కంటిన్యూ చేయమని. ఇప్పుడు ఎవ్రీ 5 years వచ్చి గవర్నమెంట్ చేంజ్ అయినా పోతే మళ్ళీ ఒక రూట్ మ్యాప్ తీసి మళ్ళీ ఒకటి చేస్తా అంటే కాదు. ఏదైతే మూసీ రివర్ ఉందో ఆ మూసీ రివర్ మధ్యలోకి వెళ్ళి చేస్తే ఎవరికి ప్రాబ్లం అనేది ఉండదు. ఒక్క ఇల్లు కూడా ఎటువంటి ఇల్లు ఇప్పటి వరకు ఒక పర్టికులర్ గా మూసీ రివర్ కి బఫర్ జోన్ గా ఎఫ్టీఎల్ అంటే ఒక పర్టికులర్ గా లేదా? అసలు లేదు. అంటే అక్కడ పిల్లర్స్ ఉన్నాయి, కాకపోతే ఈయన డ్రోన్ సర్వే ఎక్కడ చేస్తారండి? ఎక్కడ చేస్తారు డ్రోన్ సర్వే? మొత్తం మాకు ఫిజికల్ గా చేయమని చెప్పండి, ఫిజికల్ గా చేయమని. ఎవ్వరికి ఇంత కూడా ప్రాబ్లం కాదండి. ఫిజికల్ గా చేస్తే ఈ డ్రోన్ సర్వే ఎక్కడి నుంచి చేశారు, ఎక్కడి నుంచో ఎక్కడ బిల్డింగ్ నుంచో చేశారు. మాకు ఇది కరెక్ట్ కాదు, ఇది న్యాయమే కాదు అసలు. ఈ ప్రభుత్వం అనేది ఎక్కువ రోజులు ఉండదు. ఇది ప్రజలకి న్యాయం చేయాలని వచ్చినారు. మహిళలందరూ కూడా ఆ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఆశ్రమ్ నగర్ లో ఉన్నటువంటి మహిళలందరూ కూడా 50 మీటర్ల డిస్టెన్స్ అవతల్లో మూసీ రివర్ కి ఆపోజిట్ లో ఉన్నాం, అంత దూరంలో ఉన్నటువంటి మా ఇల్లును మాత్రం కోల్పోవడానికి ఇష్టపడట్లేదంటూ కూడా వారు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.